ఈ ఊరు ఎందుకు ఇంత దారుణంగా ఉంది? ఎందుకు ఇలా తప్పులు జరుగుతున్నాయి? ఇద్దరి వల్ల. ఏదైనా చేయొచ్చు, ఏదో ఒకటి చేయి. ఎవరు సూర్య? సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి ఎవరది? సుబ్బలక్ష్మి ఎవరది? ఎవరో అనుకుంటుంటే విన్నాను, అందుకే అడిగాను. ఏమిటి? ఏమిన్నావు? ఓ ఆ సుబ్బలక్ష్మి. అదే దేవా, మన పాండు లేడు, పాండుగాడి బామ్మ. ఎవరది? ఎవరది? అమ్మాయి అందంగా ఉంటుంది, బాగా పాడుతుంది. ఆ అమ్మాయికి సూర్య అంటే ప్రాణం. ఆ అమ్మాయి నీకు నచ్చిందా? నువ్వు భోంచేదేవా? ఆవిడేదో నువ్వు నచ్చిందా లేదా? మొహం చూస్తే తెలియట్లా? మొహం చూస్తే తెలియడంలా. అయ్యో భోంచేసి వెళ్ళరా. కానీ అమ్మాయి వాళ్ళ నాన్నకి కలెక్టర్ ఆఫీస్లో ఉద్యోగం అట, బ్రాహ్మణ అమ్మాయిట. ఎవరైతే ఏంటి, సూర్యకు పిల్ల నచ్చింది కదా, మిగతా అది నేను చూసుకుంటాను. శ్రీనివాస్ గారు, దేవరాజు. తెలుసు. ఏమిటిట? పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చా. మీ సాంప్రదాయం ఏమిటో మాకు తెలియదు. మాకు పసుపు కుంకాలిచ్చి మాట్లాడటం అలవాటు, తీసుకొచ్చాం. పెళ్లి ఏర్పాట్లన్నీ మేం చూసుకుంటాం. ఉభయ ఖర్చులు మావే. మంచి లగ్నం చూసి పట్టించండి. ముహూర్తానికి అమ్మాయిని తీసుకొస్తే చాలు. ఎవరు వరుడు? సూర్య. నాకు తోడబుట్టిన లాంటివాడు. ఎవరు వధు? బాగలేదండి. తాంబూలాలు పుచ్చుకుని సంబంధం మాట్లాడటానికి ఇల్లు వెతుక్కుంటూ వచ్చాం. ఎవరు వధువని అడగడం? నీకు సూర్య నచ్చాడా? చెప్పు. నచ్చారు. అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఎప్పుడు పెళ్లి జరిపిద్దా? నేను చచ్చిన తర్వాత. ఏ సూర్యకేం తక్కువ? సూర్య అంటే ఎవరు? వాళ్ళ అమ్మ ఎవరు? నాన్న ఎవరు? కులం ఏమిటి? సూర్య మీ జాతి వాడు కాడు, వేరే జాతి. మీలా వాడికి మెళ్ళో జంత పోగలేదు, అంతేగా. శ్రీనివాస్, అతను నాకంటే మంచివాడు, మీకంటే మంచివాడు. ఇంకేం కావాలి? అంతస్తు కావాలి. ఏమిటయ్యా పెద్ద అంతస్తు? అర్థం లేని అంతస్తు నీకేమంతస్తుంది? కలెక్టర్ ఆఫీసులో గుమస్తాగిరి చేస్తున్నావు. సాయం కోసం ఎవరైనా వస్తే 4 డబ్బులు ఇస్తావా? వాడిస్తాడు, ఉన్నదంతా ఊడ్చిస్తాడు. అటువంటి భర్త నీ కూతురికి జన్మలో దొరకడు. వద్దు, అటువంటి వాడు నా కుటుంబానికి సరిపడ్డాడు. ఎవరో మంచిగా చెప్తే నీకు అర్థం కాదా? నీ కూతురు నచ్చాడని చెప్పిందిగా, వెంటనే పెళ్లి జరిపించరా, సంతోషంగా ఉంటారు. నా కూతుర్ని చంపేసి శ్రాద్ధం పెట్టినా పెడతానే గాని అటువంటి అయోగ్యుడికిచ్చి ఈ పెళ్లి జరిపించను. వదిలేండి, దయచేసి ఆయన వదిలేయండి. ఆయన నాకు నాన్న, అమ్మ, గురు, దైవం అన్నీ. చేతులు జోడించి బ్రతిమాలుకుంటున్నాను. వెళ్ళిపోండి. నాన్న పేరు తెలీదు, అమ్మ పేరు తెలీదు.